నామాలను అపహాస్యం చేసిన వారిని శిక్షించాలి. గోవింద నామాలను అపహాస్యం చేసిన వారిని హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రశేఖర్ రెడ్డి సిక్కో సిక్కో గోవింద నామాలను అవహేళన చేసి సిక్కో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గోవింద నామాలను అవహేళన చేయడం మీరు అటు నిలబడ్డారంటే ఎవరు కనపడరు వెనక అందరూ వస్తారు లేడీస్ ఓకేనా. పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తారు. మా జనసేన పార్టీ హిందూ మతాలని వాళ్ళు ఈ రాజకీయాలు హిందూ ధర్మాన్ని, హిందువుల విశ్వాసాన్ని, హిందువుల మనోభావాలని, మన హిందూ సాంప్రదాయాలని అగౌరవపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలకి వాడుకుంటున్నారు. ఇది వాళ్ళకి పద్ధతైన సంస్కారం కాదు. ముఖ్యంగా కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక అన్నిట్లో కూడా విద్యావంతుడు అయ్యి కూడా గోవిందనామాలని రాజకీయాల్లోకి ముడిపెట్టడం అనేది సంస్కారం కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఎట్లా తయారయ్యారంటే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుమలలో కూడా మాడవీధుల్లో చెప్పులు వేసుకుని నడవడం జరిగింది. ఆయనకి హిందువుల మనోభావాల మీద దెబ్బతింటున్నాయి. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీది. అలాంటి సంస్కారాలు హీనుల్ని క్షమించేది లేదు. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ఇంకోసారి కూడా చెప్తున్నాం, అన్న నీ విజ్ఞతగా వదిలేస్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ విధంగా గోవిందనామాలను రాజకీయాల్లోకి ముడిపెట్టడం అనేది మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాలు జరిగితే జనసేన పార్టీ ఉపేక్షించే సమస్య లేదు. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను అపహాస్యం చేస్తూ అన్య మతస్థులచే రాజకీయ లబ్ధి కోసం తన వాడుకున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగంగా హిందూ బంధువులకందరూ కూడా క్షమాపణలు చెప్పాలి. చేసింది తప్పు, పైపెచ్చు సర్దుబాటు చర్యలుగా దీన్ని నిరసించే మా హిందూ బంధువుల మీద తిరగబడడం స్టార్ట్ అయింది. ఈ రోజున గోవింద నామాలు అంటే మాకున్న భక్తిని, శరణాగతిని వేడుకోలు చేసుకుంటూ గోవింద స్వామిని వేడుకుంటూ మేము పాడే పాటలు, వాటిని అపఖ్యాతి చేస్తూ అన్య మతస్థులతో మీరు వ్యంగ్యంగా పాడించడం తప్పు. దీనిపైన శిక్షలు తీసుకోవాల్సిందిగా ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని అభ్యర్థించడం జరిగింది. కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందనామాల్ని అపహాస్యం చేసినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్టు చేయాలని చెప్పి మేము ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.